స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం రస్తమైనబల్ గారు. నమస్తే నాగ్. చాలామంది కోరుకునేటువంటి కంటెంట్ అండి, అంటే టాపిక్ మన వీడియో కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగిందనమాట. రెగ్యులర్గా 35 నుంచి 45 వరకు ఉండేటువంటి మహిళలు, అంటే ఆ వయసులో ఉండేటువంటి మహిళల్లో మూడ్ స్వింగ్స్ కానివ్వండి, లేదంటే వచ్చేటువంటి మార్పులు కానివ్వండి, ఏ విధంగా ఉంటాయి, దాని నుంచి ఎలా బయటపడాలి అనేది. బేసికల్గా ఇది మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి అనేది చాలా సింపుల్ క్వశ్చన్. బట్ దీనివల్ల మూడ్ స్వింగ్స్ వల్ల పరిణామాలు ఏదైతే జరుగుతాయో ఈ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళ జీవితాలను అతలాకుతలం చేయడం జరుగుతుంది. ఇట్స్ బిహైండ్ ద స్క్రీన్ అన్నట్టు. జస్ట్ మనం మూడ్ స్వింగ్స్ అని చాలా సింపుల్ వర్డ్తో ఎలా అయితే అనుకున్నామో, బట్ ద రీజన్స్ కనుక్కుని ఎవరైతే వీటిని సరిపెట్టుకుంటారో లైఫ్ అంతా ఒక చక్కగా సరిదిద్దుకోవడం జరుగుతుంది. ఈ మూడ్ స్వింగ్స్ బాగాలేకపోతే ఇప్పుడు పారామీటర్స్ అన్నీ నేను చెప్పేవి కనుక తీసుకుంటే, ఇవి బాగాలేక వాళ్ళు హస్బెండ్స్తో కానీ ఫ్యామిలీలో కానీ ఒక రేజ్ క్రియేట్ అవుతుంది. 35 to 45లో ఏమవుతుందంటే ఫైర్ మీద ఉంటారు లేడీస్, కోపం మీద ఫైర్, కెరియర్ మీద ఫైర్ ఉండేది 25 to 35 ఉంటే, 35 to 45 ఉన్న లేడీస్ గురించి చెప్పుకుంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వాట్ ఈస్ ద రీజన్స్ ఏం కనిపిస్తుంది అంటే, వాళ్ళని అప్పుడు కనుక ముట్టుకుంటే మంచి ఫైర్ మీద ఉన్న పోయేదని అగ్గిని ముట్టుకుంటే ఎంత కోపంగా ఉంటారో అంత ఇరిటేషన్ మోడ్లో ఉంటారు. అప్పటిదాకున్న వీళ్ళేనా అనిపిస్తుంది. అప్పటిదాకా టాలరెన్స్ బాగుంటుంది, పిల్లలతో ప్రేమ అభిమానం ఎక్కువ ఉంటుంది, హస్బెండ్ కూడా కొంచెం అటో ఇటుగా ఏమైనా నెగ్లెక్ట్ చేసినా భరిస్తారు. ఇక ఈ తర్వాత నుంచి వాళ్లకు ఉంటుంది కదా, కమాన్ హిట్ మీ అన్నట్టుంటుంది బ్రహ్మానందం. ఎందుకంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ బాడీ, హార్మోనల్ చేంజెస్ అవుతుంది. అలా కాకుండా ఒక హార్మోనల్ చేంజెసే కాదు. సో నేను కొన్ని పారామీటర్స్ చెప్తా. దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే హార్మోనల్ చేంజెస్. యాజ్ ఐ టెల్, దీంట్లో ఏమవుతుందంటే ఏజ్ పోయినా కొద్దీ అన్ని బాడీ డిటారియేట్, మజిల్ తగ్గినట్టు అన్నీ ఎలా అయితే తగ్గుతూ ఉంటుందో ఎగ్జాక్ట్లీ అట్లానే మీకు ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతుందో వీళ్ళ ఫిజికల్ ఇంట్రెస్ట్, ఫిజికల్ ఇంటిమసీ టువర్డ్స్ ద పార్ట్నర్ విల్ రెడ్యూస్ బై ఆటోమేటికల్లీ. సో ఇది ఎప్పుడైతే ఫిజికల్ నీడ్స్ కంప్లీట్ అవ్వవో ఇటు వీళ్ళకైనా ఇటు పార్ట్నర్కైనా సమ్ స్లోలీ ద డిస్టెన్స్, వై దిస్ లైఫ్, ఫర్ హూమ్ అనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. దానికి రీజన్ నేచర్. ఈ నేచర్ని ఎలా అరికట్టాలి ఏంటి అనేది మనం ఎండ్ ఆఫ్ ద మాట్లాడుకుందాము. ఎలా నేచర్లుగా జరిగేదాన్ని కూడా మనం ఏమన్నా స్వంత ప్రయత్నాలతో మనం గెట్ బ్యాక్ అవ్వచ్చా అనే టాపిక్ ఎండ్లో వి విల్ టేక్. సో సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, వీళ్ళకి బేసికల్గా బాడీ ఇమేజ్ ఒక ప్రాబ్లం ఉంటుంది. బాడీ ఇమేజ్ ఏంటంటే ఎప్పుడైనా 30+ 29 దాటి 30లో అడుగు పెడుతుంటే మెటబాలిజం అనేది తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే మెటబాలిజం అనేది జరుగుతుందో వీళ్ళు స్వతహాగా పాతలాగే తిన్నా, పాత లైఫ్ స్టైలే ఉన్నా, దే విల్ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్. ఎప్పుడైతే వెయిట్ పుట్ ఆన్ చేస్తారో ఫిజియోలాజికల్ ప్రాసెస్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే లేజీనెస్ కానీ, బాడీ మనకు అనుకున్న దానికంటే ఓవర్ వెయిట్ మోస్తే ఎలా ఉంటుంది, సహకరించదు. సో వాళ్ళకి మోకాల నొప్పులు రానివ్వడం కానివ్వండి, ఒకలాంటి ఇరిటేషన్ అనేది బాడీ ఇమేజ్ ఫిజియోలాజికల్ ప్రాసెస్లో జరిగే, ఫిజికల్ ప్రాసెస్లో కనిపించేది బయట, లోపల జరిగే ప్రాసెస్ కాస్త బయటికి కనిపించడం స్టార్ట్ అవుతుంది వెయిట్ పుట్ ఆన్. అలా కాకుండా అది కూడా హార్మోనల్ దాని మీద పెట్టేసి వాళ్ళ మీద ఒకలాంటి వాళ్ళకే విరక్తి, ఏం కనిపిస్తున్నాం, బాలేము అనేది కనిపించడం జరుగుతుంది. ఈ రెండు కనిపించడం చోట ఏమవుతుందంటే లిబిడో వేరియేషన్స్ అంటారు. ఏదైతే వాళ్ళకి బేసికల్గా ఒక ఇంట్రెస్ట్, సెక్షువల్గా ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా వేరియేషన్స్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఒక రోజు దే బిహేవ్ లైక్ ఏ 25-35 విత్ పార్ట్నర్, అండ్ వెరీ నెక్స్ట్ డే దే బిహేవ్ లైక్ ఏ 50-60. సో ఈ 3 వేరియేషన్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ ఎఫెక్ట్ దేర్ రిలేషన్ పార్ట్నర్ తోటి. సో ది లిబిడో వేరియేషన్స్ అంటారు. ఇది బాగా కనిపిస్తుంది ఈ ఏజ్లో అన్నట్టు. దే డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ మెటబాలిజం చేంజెస్, హార్మోనల్ చేంజెస్. ఇంకొకటి ఏమవుతుందనంటే రిలేషన్షిప్ డైనామిక్స్ మారుతూ ఉంటాయి. రిలేషన్షిప్ డైనామిక్స్ మారితే అనే ముందు మనము మేజర్ కోర్ ఆఫ్ ద కంటెంట్ ఏంటి అంటే, బికాస్ ఆఫ్ ద లైఫ్ స్ట్రెస్సర్స్.
లైఫ్ స్ట్రెసర్స్ ఎందుకు? ఖచ్చితంగా ఈ 25కో అలాగ పెళ్ళయిన తర్వాత 35 ఏళ్ల లోపల అసలు కెరియర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, పిల్లల వల్ల పెంపడం కానివ్వండి, ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి, భర్తను భార్య కానివ్వండి, ఇన్లాస్ వైపు కానివ్వండి, సొసైటీతో కానివ్వండి, తన బాడీకి తన టైం ఇచ్చుకొని ఎన్ నెంబర్ ఆఫ్ స్ట్రెసెస్ విల్ సరౌండ్ హర్. అండ్ ఎవ్రీ వన్ లుక్ ఎట్ హర్ స్పాట్ లైట్. పిల్లలు అమ్మ బాగా చేస్తుందా లేదా, భర్త భార్య రోల్ బాగా చేస్తుందా లేదా, అత్త మామ కోడలు బాగా చేస్తుందా లేదా, అమ్మ నాన్న కూడా నా బిడ్డ నన్ను చూస్తుందా లేదా, అండ్ స్పాట్ లైట్. షీ ఈజ్ ద కోర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్. అన్నోయింగ్లీ ఎవరు అసలు పట్టించుకునేదైతే లేదు. కానీ అసలు తెలియని మ్యాజిక్ మంత్ర ఏంటంటే షీ ఈజ్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ దట్ హోమ్. కానీ లీస్ట్ ప్రిఫర్డ్, లీస్ట్ కన్సిడర్డ్, అంటే చాలా ఇగ్నోర్ చేసేస్తారు. ఆమె డెసిషన్కి వాల్యూ ఉండదు. బట్ ఆమె లేకపోతే మాత్రం స్తంభించిపోతుంది. అది ఆమె రియలైజ్ కాదు. సో ఎప్పుడైతే ఈ లైఫ్ స్ట్రెసర్స్ అన్నీ ఉంటాయో తనకు తను ఇంపార్టెన్స్ ఇచ్చుకోరు కదా. ఓకే. ఆ తర్వాత ఈ ఏజ్కి వచ్చి కొంచెం ఇంకా ఏదైనా ఒక బకెట్ ఉందబ్బా, నీళ్లు నిండి ఏమవుతుంది, పొంగి పొర్లిపోతుంది. కింద మంట పడితే అన్నం గిన్నె పెట్టారు, మీరు అన్నం చేస్తున్నప్పుడు వండుతున్నప్పుడు ఏమవుతుంది, పొంగి బయటకు వచ్చేస్తాయి. సో నువ్వు అప్పుడప్పుడు స్టవ్ ఆఫ్ చేయడం హస్బెండ్స్ నేర్చుకోవాలా. హస్బెండ్స్ ఎలా నేర్చుకోవాలి మేడం అని అంటే ఆ ప్యాంపరింగ్ అవన్నీ, ఈ హార్మోనల్ చేంజెస్ తనని ఎట్టి పరిస్థితుల్లో టాలరెన్స్ లెవెల్లో ఉంచవు. సాత్వికంగా ఉండి చాలా ఉన్న మహిళలు కూడా ఈ ఏజ్లో దే విల్ షో దేర్ ఇరిటేషన్ అండ్ దిస్ మూడ్ స్వింగ్స్ అన్నట్టు. సో కాబట్టి లైఫ్ స్ట్రెసర్స్ ప్లేస్ అ వెరీ కీ రోల్ బికాస్ ఆఫ్ చిల్డ్రన్ కానివ్వండి, ఎకనామికల్ కండిషన్స్ కానివ్వండి, ఇలాంటి అన్నీ. సో ఆ ఇంపాక్ట్ ఫిజికల్ లైఫ్ మీద, ఫిజికల్ పార్ట్నర్తో ఉన్న దాని మీద కూడా పడడం జరుగుతుంది. సో ఈ ఎప్పుడైతే ఈ లైఫ్ స్ట్రెసెస్ అయ్యాయో ఇక కొట్లాటలు స్టార్ట్ అవుతాయి కదా, రిలేషన్షిప్ డైనామిక్స్ ఇవన్నీ అవుతూ వస్తున్నాయి. భర్త ఏంటి జనరల్గా అంటే చాలా కోపం వస్తుందేమో, బట్ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు జనరేషన్ ఐ థింక్ దే గెట్ అవేర్నెస్. బట్ మన పాతకాలం నుంచి ఇప్పుడు మా నాన్నలో దాని తర్వాత సెగ్మెంట్ మా టైంలో చూసుకుంటూ పోతే జీవితం అంతా ఒడిదుడుకుల్లో పడుకుంటూ వాళ్ళకి అసలు అంటే ఇక ఈ కొట్లాటలు అవుతాయి. వాళ్ళకు ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఏమి ఉండదు. సో భర్తతో భార్యకి వీళ్ళకి ఏంటంటే ఇదేంటో ఈ జాబ్, కొత్తగా జాబ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, కొత్త బిచ్చగాడ పొద్దెరగడ అన్నట్టు పూర్తి ఉత్సాహము, హ్యాపెనింగ్ ఇట్లా ఉంటుంది. నీకు ఒక 10 ఏళ్ళు పోయాక అదే జాబు వాళ్ళని ఎవరినైనా ఏ ఉందిరా రొటీన్ అంటాడు. అంత ఉత్సాహం చూపించి సేమ్ విత్ ద మ్యారేజ్ అబ్బా, సేమ్ విత్ ద ఎనీ కైండ్ ఆఫ్ అ రిలేషన్. సో డైనామిక్స్ మారుతుంటాయి. ఆ హస్బెండ్ చూపించే ప్రేమ అవన్నీ ఉండవు కదా, అప్పుడున్నంత స్పార్క్ ఉండదు లైఫ్లో. దెన్ స్లోలీ ఆ రిలేషన్షిప్ డైనామిక్స్ మారడంతో వాళ్ళల్లో ఒక ఇంట్రెస్ట్, ఫిజికల్ ఇంట్రెస్ట్ పోవడం జరుగుతుంది. ఆర్ ఈ రిలేషన్ హస్బెండ్ పార్ట్నర్తో మారడం వల్ల ఇంకెవరితో అయినా రిలేషన్ డైనామిక్స్ మొదలవ్వటం వల్ల కూడా వీళ్ళతో ఫిజికల్ ఇంట్రెస్ట్ పోవడం జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేసి ఏంటంటే బేసికల్గా మెనోపాజ్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్. ఈ మెనోపాజ్లో ఏంటి అని అంటే ఇన్ని రోజులు జరిగేదైతే న్యాచురల్ సైకిల్, వీళ్ళకి పీరియడ్స్ రావటం, ఆ చెడు రక్తం బయటికి వెళ్ళిపోవటం, అదేంటంటే క్లీన్గా ఉంచుతుంది మైండ్ని కానీ దీన్ని కానీ. దే కెన్ ఈజీలీ కమ్ బ్యాక్ ఈవెన్ దో స్ట్రెస్ ఉన్నా కూడా. ఎప్పుడైతే ఈ మెనిస్ట్రియల్ చేంజెస్ ఎప్పుడైతే అంటే ప్రీ మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది 35లో, అట్లాగా 45లోకి వచ్చే వరకు టూ మచ్ హిట్ ఉంటుంది. లైక్ హాట్ ఫ్లాషెస్ రావడం కానివ్వండి, ఈవెన్ ఐ అండర్వెంట్, అంటే నీకు బాడీ అంతా చల్లగా ఉంటుంది రూము, యూ ఫీల్ లైక్ గుడ్ ఓన్లీ, బట్ ఫేస్కి ఒక్కటికి మంటలు వస్తుంటాయి, లైక్ చెమటలు వస్తుంటాయి. నీకు చూస్తే 18లో ఉంటుంది ఈజీ. సో యూ కాంట్ ఈవెన్ టెల్ దట్ వాట్ యూ అండర్గో. అంటే రెస్ట్లెస్నెస్, చాలా పాల్పిటేషన్స్ రావడము, మూడ్ స్వింగ్స్ రావడము, కోపం రావడము, అప్పుడే దుఃఖం రావడము, ఏడ్ చేయటము. సో ఫర్ నో రీజన్ అని నేను చెప్పను, బట్ అంతకుముందు ఆ రీజన్స్ ఉన్నా దే విల్ బీ ఏబుల్ టు మేనేజ్. But because of this menopausal stage, which is a hormonal imbalance, you are not in your control. Totally in the body hormones control అన్నట్టు. సో అలా చేయడం జరుగుతుంది. సో కాబట్టికే ఈ దీనికోసం ఫుడ్ కానివ్వండి, మెడిటేషన్స్ కానివ్వండి, భర్త ఒక ప్రేమ కానివ్వండి, పక్కనున్న పిల్లలది అటాచ్మెంట్, అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్. ఇన్ని రోజులు తను ఇస్తుంది కదా,
ఇప్పుడు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని ఎలా చెప్తామో, ఇట్స్ యువర్ గివ్ బ్యాక్ టైమ్ టు వైఫ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. షీ ఈజ్ సో ప్రెషియస్ ఇన్ యువర్ లైఫ్. సో కాబట్టి ఇక్కడ మీరు హ్యాండిల్ చేయాలా. ఇంకొకటి ఏంటి అంటే నిద్ర ప్యాటర్న్స్ బాగా చేంజ్ అవుతాయి. హార్మోనల్ చేంజెస్ అయ్యేసరికి నిద్ర పట్టదు. ఇంకా సమస్యలు కూడా ఉంటాయి కదా, చాలా సమస్యలు ఉంటాయి. కొంతమందికి డబ్బు సమస్య ఉంటుంది, పిల్లల కెరియర్ సెట్ అవ్వకపోవడం సమస్య ఉంటుంది, ఒకవేళ భర్త అర్థం చేసుకొని భర్త అయితే ఆ సమస్య ఉంటుంది, తాగుబోతు భర్త అయితే ఆ సమస్య ఉంటుంది, కొట్టేవాడైతే కొట్టే సమస్య ఉంటుంది, అత్తగారి మాట విని తినను పట్టించుకోలేడు ఇగ్నోర్ అనేది ఆ సమస్య ఉంటుంది. ఇదే తిరుగుతూ ఉంటుంది. అదే నిద్ర కళ్ళు మూస్తుంది కానీ మైండ్ మాత్రం కళ్ళు ముయ్యదు, అది కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది. సో ఈ స్లీప్లెస్ నైట్స్ ఎప్పుడైతే అవుతుందో దెన్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఫిజికల్ డిజైర్ మీద ఎక్కడ ఉంటుంది. ఇట్స్ క్వైట్ కామన్. సో ఇంకొకటి ఇంపార్టెంట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మైండ్ షిఫ్ట్. ఏమవుతుందంటే మన ఒక కల్చర్లో పాత కాలం నుంచి చెప్పుకొచ్చింది ఏంటంటే, చిన్న పెళ్ళైన కొత్తలోనే సరసాలు విరసాలు ఉంటాయి, ఇక ఆ తర్వాత నుంచి ఇప్పుడేముందిలే, ఇప్పుడెందుకులే, ఇప్పుడు మనకెందుకు, ఇప్పుడు ఒక ఫోటో వేసి ఇలా చెయ్యేసి దిగురా అంటే కూడా సొంత పెళ్ళాన్ని కూడా హే అంటది. అంటే లైక్ ఒక మైండ్ షిఫ్ట్ వచ్చేస్తుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ హ్యాస్ లైక్ ఈ ఏజ్లో సరసం విరసం సెక్స్ ఇలాంటివి ఉండవు అనేది మనకు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ రావడం జరిగింది. ఒకవేళ అమ్మాయికి కనుక రియల్గా ఇంట్రెస్ట్ ఉండని తరుణంలో, ఒకవేళ హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉన్నా, తను ఒక ఎవర్షన్ ఇరిటేషన్ చూపించడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ పారామీటర్స్. సో అది కూడా మనకి ఒక లేబుల్ ఏముంది, మైండ్ షిఫ్ట్ కూడా ఉంది. మైండ్ సెట్స్ ఇలా ఉంటుంది, ఒక ఏజ్ వచ్చాక ఉండకూడదు. సో 35-45 నుంచి ఇంక ఇలా ఒక డిటారియేషన్ ఆఫ్ వాళ్ళ హ్యాపీ లైఫ్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ ఫిజియలాజికల్లీ, దట్ ఈస్ హార్మోన్స్. ఇది ఎట్లా పై నుంచి చూపించాలి అంటే, మీకు లోపల నుంచి లోపల జరిగే హార్మోనల్ చేంజెస్, బయట జరిగే సిచ్యుయేషనల్ చేంజెస్, ఈ రెండు కలిసి ఈ అమ్మాయిలో బిహేవియరల్ చేంజెస్ కనిపించడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ 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 డీప్ సబ్జెక్ట్ విచ్ క్యాన్, అంటే నేను ఎంత నెత్తి నోరు మొదలుపెట్టుకున్నా మీరు యు ఆర్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ దిస్ టాపిక్స్ కాబట్టి యు ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దట్ ఐ కెన్ సీ కనెక్ట్ టు యూ, దట్ ద వే యు ఆర్ లిసనింగ్. But the only ladies can understand what they are undergoing. వాళ్ళ మనసులో ఉన్న ప్రతి రియాక్షన్ మీరు చెప్పారండి. ఎందుకంటే మహిళగా చెప్పాలి అని అంటే, వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, బిహేవియరల్ చేంజెస్, మూడ్ స్వింగ్స్ని బట్టి ఫిజియలాజికల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి డీటెయిల్డ్గా చెప్పారు. బట్ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నీట్గా చెప్పారండి. అంటే అది నీ చేతిలో లేదబ్బా, ఎందుకు అరుస్తుంది, మొన్నటిదాకా బాగానే ఉంది, అరే బాబా షీ ఈస్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హర్, షీ వాజ్ కంట్రోల్ ఆఫ్ సమ్ అమ్మా నాన్న, షీ వాజ్ కంట్రోల్ విత్ యువర్ హస్బెండ్, పెళ్ళైన కొత్తలో అత్తామామ, ఇన్ బిట్వీన్ షీ వాజ్ కంట్రోల్ విత్ సిచ్యుయేషన్స్, తన కోరికలున్న చంపుకుంది. తరుణంలో పిల్లల కంట్రోల్లోకి వచ్చేసింది, పిల్లలు స్కూల్కి పోతున్నారు, ఆమె ఏం చేయకూడదు, పిల్లలు ఇక్కడ పెరుగుతున్నారు, ఏం చేయకూడదు. She was totally in control. Now she's in control of hormonal changes, situation changes. She's whole life in control of something, yaar. Try to understand. నీకు ఒక్క క్షణం ఊహించుకో, భార్య లేదా అమ్మ అనే పదం లేకపోతే వాట్స్ యువర్ లైఫ్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. Prioritize her. Start prioritizing her. Give importance to that ఫీమేల్ ఫిగర్ ఇన్ యువర్ లైఫ్. అమ్మ అయినా సరే, భార్య అయినా సరే, అక్క అయినా సరే, చెల్లి అయినా సరే, షీ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యువర్ లైఫ్. వెన్ యూ కమ్ బ్యాక్ హోమ్, ఎంత సంపాదించి ఏం చేసి ఇంట్లో దీపం పెట్టామో, అన్నం పెట్టామో, లేకపోతే ఎలా ఉంటుంది, టఫ్గా ఉంటుంది. సో ఐ విష్ అండ్ ఐ హోప్, ఐ రిక్వెస్ట్, ఐ డిమాండ్, give importance to the women who are critically midlife crisis పోయే 35 to 45. Please take care of them, not to lose their track outside. Yes, it's in your hands, Mr. Magallu. So this is a challenge for you now to handle the outside crisis కాదు, at home crisis. Yes. ఎలా అండి అంటే జనరల్గా ఇప్పుడు మీరంతా చెప్పింది చూసిన తర్వాత డెఫినెట్గా దీనికి ఒక సొల్యూషన్ అయితే కావాలి. అటు విమెన్ సైడ్ నుంచి కూడా మూడ్ స్వింగ్స్ ఈ విధంగా ఉన్నాయి అనుకున్నప్పుడు, అంటే ఫిజికల్ మెంటల్ చేంజెస్ ఈ విధంగా ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక రిలీఫ్ కావాలని ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం ఒక సొల్యూషన్ కావాలని అనుకుంటారు. ఎలా దానికి సొల్యూషన్ ఏమైనా ఉందా? అండ్ హస్బెండ్స్ కూడా వీడియో చూసిన తర్వాత, అరే మా వైఫ్కి కూడా ఇది ఉందే, ఏదన్నా సొల్యూషన్ ఉంటే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా మీరు అంటే
ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఈస్ ఎ సొల్యూషన్. ఎస్, ఖచ్చితం, ఇందులో అసలు ఎటువంటి డౌట్ లేదు. సో వైఫ్ ఒక ఇష్యూస్ మనం హార్మోనల్ చేంజెస్ అని మాట్లాడుకున్నప్పుడు తన లైఫ్ స్టైల్, ఫుడ్ స్టైల్ చేంజ్ చేయాల్సి వస్తుంది, తన చేతిలో ఉన్నది. మరి హస్బెండ్ చూసి మీరు అన్నట్టు వాళ్ళు గమనించి ఉండకపోవచ్చు కూడా, కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క హస్బెండ్ అయినా లేకపోతే ఒక తండ్రి అయినా ఎవరైనా కానీ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళను స్టార్ట్ నోటీసింగ్, స్టార్ట్ గివింగ్ అటెన్షన్. వాళ్ళు ఇలాంటి ఫేస్ చేస్తున్నారా అని కూర్చొని మాట్లాడండి. అండ్ దే బ్యాడ్లీ నీడ్ ఏ కౌన్సిలింగ్ ఫర్ ఫుడ్ అండ్ డైట్ అండ్ హెల్దీ చేంజెస్. ఆర్ ఒక లేడీగా వాళ్ళని అర్థం చేసుకొని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మగవాడిగా మీరు చేయాల్సింది ఏంటంటే లవ్ హర్ మోర్ టు ద కోర్. కొంతమంది కౌన్సిలింగే కావాలనుకుంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. యా వై నాట్, దిస్ ఈస్ ద వై ఐ టుక్ ఇట్ యాజ్ ఎ హార్ట్ అవుట్. అంటే నా మనసు అంతా విప్పి చెప్పింది ఎందుకు అంటే లైక్ సొల్యూషన్ ఉంది బాస్. డోంట్ స్పాయిల్ యువర్ రిలేషన్స్, డోంట్ స్పాయిల్ యువర్ అందమైన జీవితం. ఇగ్నోరింగ్, ఏం కాదులే ఇలా హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంటే ఏం చేస్తారు, అరే బోదాంలే, ఎందుకంటే అది ప్రాణం మీదకి రాలా, ప్రాణం మీదకి వచ్చినాకనే ఉరుకుతాం. ఎగ్జాక్ట్లీ, ఇది చాప కింద నీరులాగా ఎప్పుడు మీ ఇంట్లో వచ్చిందో మీకు తెలీదు, ఎప్పుడు నిన్ను ముంచేస్తుందో కూడా తెలీదు. ఆ కోపంతో, ఆ బాధతో, ఆ ఇరిటేషన్తో రకరకాల డిరెక్షన్స్లో వైఫ్ వెళ్ళడం జరుగుతుంది. ఇల్లీగల్ అఫైర్స్ తీసుకోండి, సూసైడ్స్ తీసుకోండి, తను డిప్రెషన్లోకి వెళ్ళడం తీసుకొనియండి, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అబ్బా. సో కాబట్టికే సో నాట్ టు లేట్, రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మీరు కనుక కమెంట్స్లో పెట్టినట్టయితే ఖచ్చితంగా దీన్ని పార్ట్ 2 కూడా చేయడం జరుగుతుంది. దీని పార్ట్ 2 ఉంటుంది సొల్యూషన్. ఇట్స్ పార్ట్ 2 కాదు, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చెప్పుకునే అంత సీరియస్ ఇష్యూ నాకు. So for me as a lady, I always think this is the best. Why I came into the Suman TV? To help this mindsets of a people. Yes. ఎవరో ఒకళ్ళైతే చెప్పరు మీ భార్యకి ఇలా జరుగుతుందిరా అని, పక్కటోడు వచ్చి ఎదురింటోడు చెప్పరు. సో మనం తీసుకునే టాపిక్స్ ఏంటంటే ఒకసారి కరెక్షన్ మోడ్కి పార్ట్ 2 ఉంటుంది. అలా కాదు ఆల్రెడీ మేము అండర్గో అవుతున్నాము, we need your help అనుకుంటే కనుక they can contact us on scrolling number, offline or online. థ్యాంక్ యూ. సో మీకు కనుక పార్ట్ 2 సొల్యూషన్ రూపంలో కావాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో పార్ట్ 2 ఎస్ డెఫినెట్గా మాకు కావాలి అని పెట్టండి. మేము ఒక్కొక్క రీసెర్చ్ తోటి ఆ వీడియో చేయడం జరుగుతుంది. లేదు మాకు ఇలా ఉంది అనుకున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వీడియో చూసిన తర్వాత రియలైజ్ అయ్యి ఒక కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే అది ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అది ఫిజికల్గా డైరెక్ట్గా కలుస్తాము అని అంటే హైదరాబాద్లో ఉంటారు, లేదు అంటే ఓవర్సీస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనకి యుఎస్ నుంచి చాలా వస్తున్నాయి ఆన్లైన్. ఫోన్ కాల్ త్రూ అయినా సరే, వీడియో కాల్ త్రూ అయినా సరే మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.